వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. రైతులు చైతన్యవంతులు కావాలి. కోటా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా. రాబరికి పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్టు. వాహనదారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురి చేసిన నిందితులు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులకు సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చిన పోలీస్ కమిషనర్. ఇక డీటెయిల్స్ చూస్తే దుగరాజపట్నం ఆంధ్రుల హక్కు ఏపీ విభజన చట్టంలో పోలవరం దుగరాజపట్నం పోర్టు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని గురించి దుగరాజపట్నం గురించి నోరెత్తరు అని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. దుగరాజపట్నం పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయి, వేల మందికి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది దాదాపు 1 లక్ష మంది రైతులు కోటీశ్వరులవుతారు అని వారు తెలిపారు. అందుకే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఏపీ విభజన చట్టంలో చేర్పించడం చేశారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, వీరిద్దరూ ప్రజల సంక్షేమం గురించి కానీ మన ప్రాంతం అభివృద్ధి గురించి కానీ ఆలోచించటం లేదు. టిఆర్ఎస్ నాయకులు ఈరోజు లగచర్ల సంఘటనను అది చాలా తప్పు, అరెస్ట్ చేయొద్దు, అధికారులను కొట్టొచ్చదే అనే విధంగా ప్రజలకు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రోత్సహించి ఆ విధంగా యువతను చంపేస్తున్నారు. ఆత్మహత్యలకు ఉసిగొల్పి ప్రేరేపించి అట్లా చంపేస్తున్నారు. ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళకు అసలు భూమి విషయమే అవసరం లేదు. ఆ రోజు భూమి నిర్వాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో గాని, మిడ్ మానేర్లో గాని, ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు. మరి ఈరోజు లగచర్ల లోపల కలెక్టర్పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి, అధికారులను తన్నండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం. మరి ఒక్కసారి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నేరెళ్ల సంఘటన లోపల బాధితులను విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్తో తుక్కుగా వాళ్ళు పనికి రాకుండా, కాపురానికి పనికి రాకుండా చేసినటువంటి దురదృష్ట సంఘటనలు మీ హయాంలో జరిగినాయి. మేమేనాడు కాంగ్రెస్ పార్టీ మేము వ్యతిరేకంగా పోరాటం చేయమని చేయలే, మేము నిరసనలు తెలిపినాం. కేంద్రం నుండి మీరాబాయి గారు వచ్చి ఆమె సంఘటన వివరాలు తెలుసుకుని, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు బస్సు యాత్ర చేసి మేమందరం కూడా బాధితుల తరఫున వాళ్లను పరామర్శించడమే గాని ఉసిగొల్పి ప్రభుత్వం మీద, అధికారుల మీద దండయాత్ర చేయమని, కొట్టమని మేము ఎప్పుడు చెప్పలే. ఇవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అధికారుల మీద తిరగబడి కొట్టండి అని చెప్పినారు. మీ హాయం లోపల ఎంఆర్ఓలను ఒక కరప్ట్ పీపుల్ గా సృష్టించి ఒక ఎంఆర్ఓ కిరోసిన్ పోసి తగలబెట్టే విధంగా ప్రోత్సహించి ఒక ఎంఆర్ఓను తగలబెట్టారు. ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఆ సంస్కృతికి విరుద్ధం మేము ఏది చేసినా గాంధేయ విధానం లోపల శాంతియుతంగా మాకిచ్చిన ప్రజాస్వామ్య హక్కుల లోపల నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. నిరసన శాంతియుతంగా తెలపాలని, కానీ దాన్ని హింసాత్మకంగా మార్చి మీరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఇది ఎన్నటికీ జరగదు. మీరు ఇంకా 5 ఏళ్ల వరకు మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఒక్క నాయకుడు కూడా మిగలడు. మళ్లీ మీరు ఏదైతే దురుద్దేశంతో ప్రజలను ఏ విధంగానైతే ప్రోత్సహిస్తా ఉన్నారో, హింస వైపు ప్రేరేపిస్తా ఉన్నారో, అవన్నీ కూడా ఉండే మీ పార్టీ అంతిమ దశకు చేరుకున్నది. ఇప్పుడైనా ఈ అలవాట్లను మానుకొని పేద ప్రజలను, భూమి లేని ప్రజలను ప్రోత్సహించి వాళ్ళను కేసుల పాలు చేసి జైళ్ల పాలు చేయొద్దని మేము మిమ్మల్ని ఈ పత్రికాముఖంగా కోరడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. కోట అభివృద్ధికి రావాలి అని అంటే
ఒకటే ఒక మార్గం, దుగరాజం పట్టడం. ఏంటి దుగరాజం పట్టడం? విశాఖపట్నం అభివృద్ధికి వచ్చింది అని అంటే అక్కడ పోర్టు వల్ల, చెన్నై అభివృద్ధికి వచ్చింది అంటే అక్కడ పోర్టు వల్ల, బొంబాయి అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ పోర్టు వల్ల. ఎక్కడ పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన ప్రాంతంలో గత 70-75 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. ఆశించినంత అభివృద్ధి లేదు. ప్రతి ఇంటిలో ఈరోజు నిరుద్యోగం ఉన్నాడు. బీటెక్లు పాస్ అయిన వాళ్ళు, ఎంబీఏలు పాస్ అయిన వాళ్ళు ఈరోజు కూలికి పోతున్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా వెళుతున్నారు. తినేదానికి తిండి లేదు, ఉండేదానికి ఇల్లు లేదు, కట్టుకునేదానికి కూడా బట్టలు లేకుండా ఆకలితో నిద్రపోతా ఉన్నారు మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగం. మన రైతుల పరిస్థితి కూడా ఆశించినంత గొప్పగా లేదు. ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారు, 4 రూపాయలు వస్తూ ఉంది, కానీ రైతుల అభివృద్ధికి పెద్దగా వచ్చినట్టుగా దాఖలాలు కనిపించటం లేదు మన ప్రాంతంలో. బలహీన వర్గాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ రోజు కూలి చేసుకోవడం, ఆ రోజు తినడం తప్పించి ఏం మార్పు లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దుగరాజపట్నం పోర్టుని గత 10 సంవత్సరాల క్రితం నేను 32 మంది కేంద్ర కేబినెట్ మంత్రులతో మాట్లాడడం జరిగింది. కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి 32 మంది మంత్రులతో మాట్లాడి ఏకాభిప్రాయాన్ని తీసుకొని వచ్చి కేంద్ర కేబినెట్లో రామాయపట్నమా దుగరాజపట్నం అంటే దుగరాజపట్నానికి ఓట్లు వేయించగలిగాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆమోదముద్ర వేశాడు కేంద్ర ప్రభుత్వం తర్వాత. అంతటితో మేము ఆపలేదు దాన్ని. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. పోలవరం తర్వాత 2వ వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగరాజపట్నం. ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగరాజపట్నాన్ని గురించి మాటే ఎత్తటం లేదు. ఎందుకు ఎత్తటం లేదు? పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి, ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈరోజు పోలవరం అంటున్నాడు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు. అంత కనీసం 1 లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపి. అనంతపురం అర్బన్ రుద్రంపేట బైపాస్లో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు 4వ పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 4వ పట్టణ ఎస్ఐ రికార్డు సరిగా లేని వాహనాలను ఫైన్ వేసి వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని వాహనదారులకు ఎస్ఐ వారికి సూచించారు.
విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన బాలానగర్ ఏసీపీ హనుమంతరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై రాత్రిపూట వెళుతున్న వాహనదారులను టార్గెట్ చేస్తూ రాబరికి పాల్పడుతున్న 3 వ్యక్తులను సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాప్ నుండి భరత్ నగర్ వెళ్తుండగా భరత్ నగర్ బ్రిడ్జి కింద నిర్మానుష ప్రాంతంలో వాహనదారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదును దొంగిలించుకుపోయిన 3 వ్యక్తులను అరెస్టు చేసిన సనత్ నగర్ పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రాబరీ జరిగింది. అభిషేక్ అనే అతను 16వ తారీఖు మిడ్ నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురంకి మేము 3 వ్యక్తులు కూర్చున్నారు. ఆ 3 వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనత్ నగర్ వచ్చిన తర్వాత భరత్ నగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనత్ నగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4,000 డబ్బులు, తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు. కత్తితోటి భయపెట్టడం జరిగింది. దాంతోపాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ 1181 రూపీస్, ఒకసారి 700 రూపీస్, ఒకసారి 1191 రూపాయి, ఒకసారి 12,000 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ వదిలేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి. సో ఈ క్రమంలో మన క్రైమ్ టీం అంతా కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, డిఎస్ఐ అరుణ్, డిఐ నాగిరెడ్డి, వీళ్ళంతా టీము ప్లస్ అదర్ టీమ్స్ మా వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళలో అరుణ్, శ్రీనివాసులు, పిసి, శేఖర్, నాగరాజు, మహమ్మద్ ఇబ్రహీం, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యారు. ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో వీళ్ళందరూ కలిసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని విచారణ క్రమంలో వాళ్ళ పేర్లు ఏమని చెప్పారంటే ఠాకూర్ సురేంద్ర సింగ్ అలియాస్ సేరు అని, ఇతను ఆటో డ్రైవరు, హైదరాబాద్లో ఉంటాడు. ఇంకొకతను బీరేంద్ర సంతోష్, ఇతను కూడా టాటా ఏస్ డ్రైవర్, ఇతను కూడా డ్రైవర్ బై ప్రొఫెషను. షేక్ హుజైర్ అని, ఇతను కూడా ఆటో డ్రైవరేను. వీళ్ళందరూ కూడా డ్రైవర్స్. బస్ డ్రైవర్ ఇతను, ఆటో తోలుతాడు ప్లస్ బస్సు కూడా తోలుతుంటాడు, బస్సు డ్రైవర్ ఇతను. వీళ్ళు 3 కూడా దోస్తులు. ఈ 3 ఇన్వెస్టిగేషన్ అయితే ఆ 3 కూడా అక్కడెక్కి ఇక్కడ పైసలు తర్వాత ఫోన్స్ 3 ఇతని దగ్గర ఉన్న ఫోను, ఆ తర్వాత అవన్నీ కూడా గుంజుకోవడం జరిగింది. ఆ గుంజుకుంటే మన కేసు రిజిస్టర్ చేసాము. క్రైమ్ నెంబర్ 839/2024 అండ్ సెక్షన్ 309(4) BNS ప్రకారం. దాని ప్రకారం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. మేము అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం, మేము భయపెట్టాము, మా పైసలు తీసుకున్నాం, ఫోన్ తీసుకున్నాం, ఆ తర్వాత ఫోన్పే ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం అని చెప్పి ఒప్పుకున్నారు, నేరాన్ని అంగీకరించారు. సో దాని ద్వారా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ జరుగుతుంది.
ఇంతకుముందు దీనికి సంబంధించిన కేసులు ఏం లేవు కానీ ఇటువంటి రాబరీ కానీ థెఫ్ట్ కేసులు కానీ ఏం లేవు కానీ పోక్సో కేసు మాత్రం ఒక కేసు వీళ్ళిద్దరి మీద ఉంది. ఎవరెవరి మీద అంటే ఒకటి సురేందర్ సింగ్, తర్వాత సంతోష్ మీద, వాళ్ళిద్దరి మీద ఒక పోక్సో కేసు ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఠాకూర్, సురేందర్ సింగ్, సంతోష్, హుజైర్ ముగ్గురు కూడా కలిసి చేసినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా దోస్తులు కలిసే చేశారు ముగ్గురు కూడా. ఆటో నడిపినవాడేమో ఠాకూర్ సురేందర్ సింగ్, పక్కన కూర్చున్నాడేమో సంతోష్, వాడు పక్కన కూర్చున్నాడేమో షేక్ హుజైర్ బాబా అలియాస్ హుజైర్ అంటారు. వీళ్ళందరూ కూడా మా సిటీ, హైదరాబాద్ సిటీ వాళ్ళే. రాబరీ చేయడానికి ముగ్గురు ఉన్నారు, అంటే ముందస్తు ప్రణాళిక. అంటే ఈయన కాకపోతే ఇంకొకరు ఎవరైనా దొరుకుదామని వీళ్ళ ఆలోచన. కాకపోతే మన దగ్గర ఈ అభిషేక్ దొరకడం జరిగింది ఇక్కడ. అంటే మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ కంప్లైంట్ అభిషేక్ అనే అతను వీళ్ళు వచ్చి మేము ఆర్సీపురం పోవాలంటే సరే ఎక్కువ మేము తీసుకెళ్తామని వీళ్ళు సవారి ఒప్పుకున్నారు. అతను అక్కడ నిమానిష్ ప్రదేశం వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. భయపెట్టారు, ఖర్చు చూపించి భయపెట్టారు. పైసలు ఇవ్వకపోతే కామన్గా భయపెట్టే ఉంటుంది కదా, పైసలు అదే గుంజుకుంటా భయపడదని భయపెట్టి, కత్తోడి భయపెట్టి పైసలు తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, ఫోన్ పే ద్వారా పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. పాత కేసులు వీళ్ళ మీద ఎవరో లేవు ఎక్సెప్ట్ పోక్సో కేసు, ముగ్గురు మీద కేసు అయింది. గతంలో ఇటువంటి వీళ్ళ మీద ఇటువంటి కేసులు ఏమి రిజిస్టర్ కాలేదు, చెక్ చేసాం, ఏ కేసులు కూడా లేవు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్ ఎస్ఐ దీకొండ రమేష్ తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ దివ్యాంగ అభ్యర్థి స్థానిక బస్టాండ్ వద్ద వాహనం కోసం ఎదురు చూస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఎస్ఐ రమేష్ ఆ వ్యక్తిని గమనించి తన వాహనంలో కూర్చోబెట్టుకుని సెంటర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన ఒక్కరినే కాదు, పలువురు అభ్యర్థులను పోలీస్ వాహనాల్లో కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులు ఇబ్బంది పడకూడదన్న కారణంతో పోలీస్ శాఖ ఈ చర్యలు తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జోన్ పరిధిలోని సెయింట్ క్లియర్ స్కూల్, ఎన్డీపీసీ గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల జోన్ పరిధిలోని సిసిసి నన్పూర్ సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో, మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్వి స్కూల్ తదితర పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లాస్ట్ డే ఉంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. అన్ని కేంద్రాల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఒక వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారంగా అందరూ లోపలికి క్యాండిడేట్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫ్రిస్కింగ్ అంటే ముఖ్యంగా గర్ల్స్కి కానీ లేడీస్కి కానీ సపరేట్గా క్యాబిన్స్ ఏర్పాటు చేసి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. తర్వాత నో సెల్ ఫోన్ ఈజ్ అలౌడ్, సెల్ ఫోన్ ఖచ్చితంగా కానీ ఇక్కడ డిపాజిట్ చేయించుకోవడం జరిగింది. టోటల్గా మన రామగుండం కమిషనరేట్లో మొత్తం 3 రోజులు జరిగింది. దీంట్లో భాగంగా 18th రోజు 17th రోజు 2 ఎగ్జామ్స్ జరిగినాయి. తర్వాత ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. దీని తర్వాత మొత్తం అన్ని కలెక్షన్ పాయింట్స్ లాగా ఎలక్షన్లో ఎట్లా చేస్తామో అన్ని కలెక్షన్ చేసుకొని ఐడిఓసి అంటే మంచిర్యాలకి, తర్వాత పెద్దపల్లికి అన్ని చేరుకుంటే అక్కడి నుంచి ఫుల్ ఎస్కార్ట్తో హైదరాబాద్కి చేరుకుంటాం. దీంట్లో భాగంగా మనకి టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తము మనకి రూట్స్ 9 ఉన్నాయి ఇక్కడ మంచిర్యాలలో. తర్వాత పెద్దపల్లిలో 6 రూట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి పెద్దపల్లిలో 9, రామగిరిలో 1, ఎన్టీపీసీలో 2, జీటీకే టౌన్లో 4, మొత్తం కలిపి 18. సో దీంట్లో భాగంగా
ఈరోజు 10 to 12:30 ఎగ్జామినేషన్ మొత్తము 15,038 క్యాండిడేట్స్ని మొత్తం ఇక్కడ అపియర్ కావాల్సి ఉంది. దాంట్లో కొంతమంది యాబ్సెంటీస్ ఉన్నారు. టోటల్గా గ్రాండ్ టోటల్ 24,000 అంటే మొత్తం కమిషనరేట్ కలుపుకొని 24,422 మొత్తం క్యాండిడేట్స్. ఇంకా పోలీస్ బందోబస్తు పరంగా చూస్తే 201 మంచిర్యాలు, దాని 127 ఇక్కడ పెద్దపల్లి నేపథ్యం, మొత్తం కలిసి 328 పోలీస్ బందోబస్తు. అలాగే ఎస్ఐ వంటి ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, ఏసీపీ, అడిషనల్ డీసీపీ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరూ డిప్లాయ్మెంట్ జరిగింది. ఇప్పటివరకు సోఫార్ సో కూడా అంతా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు 12:30 తర్వాత 12:32 మధ్యలో 2:30 మధ్యలో ఈ కలెక్షన్ జరిగేసి హైదరాబాద్కి తీసుకెళ్తాం. సో పోలీస్ ఎస్కార్ట్ ప్రతి రూట్కి పోలీస్ ఎస్కార్ట్ 1+2 పోలీస్ ఎస్కార్ట్ తర్వాత విత్ ఆర్మ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.